ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. రీతిగా క్రైస్ట్ ఎవెంజలికల్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. దేవుని వాక్యాన్ని రోజు మీకు అందివ్వడానికి దేవుడు నాకు గొప్ప కృపను దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 2-3 మాటలు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరుచును. ప్రభు మార్గము సిద్ధపరుచుడి, ఆయన త్రోవలు సరాము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము. ఈ మాటలు మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి మాటలే. కానీ ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఈ మాటల్లో ఒకని ఆవేదన, ఆక్రందన మనం చూడగలుగుతున్నాము. ఎవరి ఈ దూత? దేవునికి ముందుగా పంపబడినటువంటి దూత ఎవరు? ఇంకా చెప్పాలంటే టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే అరణ్యములో కేక వేయు ఒక శబ్దము. అరణ్యములో ఒక కేక. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడినటువంటి మాటలు ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాక మునుపు ఆయన ఏర్పరిచినటువంటి ఒక మెసెంజర్, ఒక దూత ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. లూకాసు వార్తలో మనకి 1వ అధ్యాయంలో తెలుపబడినటువంటి మాటలు ఏంటంటే, ఆ దూత కనబడి లేవి గోత్రములో ఉన్నటువంటి ఆ యొక్క జకర్య, ఎలిజబెతులకు దర్శన రూపముగా మీరు మృతుల్యమైనటువంటి శరీరం ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఈ వృద్ధాప్యములో దేవుడు మీ కుమారుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ కుమారుడిని నాజీరు చేయాలి. ఆ కుమారుడు దేవుని కొరకు బలమైనటువంటి ఒక సాధనముగా వాడబడతాడు అనేటువంటి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు విశ్వసించారు. అలాగనే జరిగింది. ప్రభు ఈ భూలోకానికి రాక మునుపు, 1 సంవత్సరము 6 నెలలు మునుపు ఈ భూలోకానికి దేవుడు పంపించినటువంటి మెసెంజర్ ఎవరైనా ఉన్నారంటే బాప్తిస్మిచ్చు యోహాను మాత్రమే. ఈ బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్పాలి అంటే సుమారు 12 సంవత్సరాలు మాత్రమే ఆయన ఇంట్లో ఉన్నాడు. వాస్తవానికి అతను యాజకుడు అవ్వాలి, యాజక కుటుంబంలో ఉన్నాడు కాబట్టి. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే సువార్తను ప్రకటించు, సువార్తను వెదజల్లేవు, లేకపోతే ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచు ఒక గొప్ప మిషనరీగా దేవుడు ఉంచాడు. అందుకనే ఆ రోజు ఆ యొక్క ప్రాంతము, యూదయ ప్రాంతం అంతటిలో కూడా అరణ్యములో ఆయన ప్రభు మార్గములను సిద్ధపరచుడి, ప్రభు వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు కాబట్టి మీ మనసులన్నీ కూడా మార్చుకోండి అని రిపెంట్ అవ్వండి, పశ్చాత్తాపడండి, మీ పాపాలను ఒప్పుకోండి, మీ పాపాలను ఒప్పుకొని మెస్సయ్య ఆ యొక్క యేసుక్రీస్తే, ఆ యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించండి అనే మాటలు ఖచ్చితంగా చెప్పుకుంటాడు. ఆ మాటలు రాయపోయినప్పటికీ కూడా పశ్చాత్తాపము, మారు మనసు యేసుక్రీస్తునందలి రక్షణకే సూచన కాబట్టి వారందరికీ కూడా బాప్తిస్మం ఇస్తున్నాడు. అయితే ఈ యొక్క యోహాను గురించి మరొక 2 మాటలు చెప్పాలి. ఒకటి ఏంటంటే ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వాడు. ఇటువంటి ఆత్మ అంటే పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనకు గొప్ప ప్రవక్త కనబడతాడు. గిలాదు కాపురస్తుడైనటువంటి ఒక వ్యక్తి, ప్రవక్త. అతని పేరే ఏలియా. అతని పని ఏంటంటే ఆనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెనుదిరిగిన ప్రజలు, దేవునికి వ్యతిరేకమైన ప్రజలందరినీ కూడా ఆయన తట్టు తిప్పేటువంటి పని ఎవరికి ఉందంటే ప్రవక్త అయినటువంటి ఏలియా. ఆయన గొప్ప ఆత్మని పొందినవాడు. అందుకే ఆయనకి త్రిష్బీయుడు అనేటువంటి పేరు. కాబట్టి ఏలియా దేవుని ఆత్మ పొంది గొప్ప కార్యాలు చేశాడు, అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. అదే పాత్రను క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు మినిస్ట్రీ ప్రారంభించబడక మునుపు అనేక మందిని ఈ సన్మార్గంలో నడిపించాడు. ప్రభు గురించి ఒకటి, ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వాడు. రెండవది తగ్గింపు పొందిన, ఆ యొక్క తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడు. మూడవది చెప్పాలి అని అంటే దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగ తగ్గింపు జీవితం ఉంది, ఏంటి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, అసలు ఈ రోజు ఉదయకాల సమయంలో ఈ మెసేజ్ మన జీవితాల్లో ఏంటి ఈ సందేశము అందజేయబడుతుంది అని అంటే ఆ యొక్క లూకా సువార్త 3వ అధ్యాయంలో చూసినప్పుడు
16వ మాట, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మిస్తున్నాను, నా వెనుక ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారను మరి విప్పుట కూడా నేను పాత్రుడను కాను. ఇక్కడ ఒక యోహాను గురించి చూస్తే ఈజ్ ఏ ప్రాఫెట్. ఆ రోజుల్లో ఆ కాలంలో మెస్సయ్య గురించి మరి సన్మార్గాలను, రక్షణ గురించి, పాపపు యొక్క ఒప్పుదల గురించి చెప్తున్నటువంటి ఒక ప్రవక్త, ఒక వ్యక్తి, ఒక మెసెంజర్ ఎవరైనా ఉన్నారని అంటే బాప్తిస్మిచ్చు యోహాను. అందరిలో కూడా నానుడు వచ్చేసింది బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా మరి గొప్ప కార్యాలు. అందుకే చాలా ఫాలోవర్స్ కూడా ఉండేవారట. కానీ ఆయన యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, లూకాసు వార్తలో మరి తను తాను తగ్గించుకొని నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడని చెప్తున్నాడు. మరి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెప్తున్న మాటలు ఏంటంటే, యేసుక్రీస్తుని చూపెడుతూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లే, నేను బాప్తిస్మిస్తున్నాను గాని నేను రక్షణ అనుగ్రహించేవాడను కాను. రక్షణ అనుగ్రహించేవాడు ఇదిగో నా వెనుక వస్తున్నాడు. రక్షణ అనుగ్రహించేవాడు, రక్తమును చిందించి రక్షణ అనుగ్రహించేవాడు, పాపశాపం నుండి విమోచించేవాడు ఆయనే. లోక పాపములను మోయు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు నేను ఈ ఉదయకాల సమయంలో ఒకే మాట సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు కూడా మనం అనేకమైన వాగ్దానాలను, దేవుని వాగ్దానాలను, దేవుని ఆశీర్వాదాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ మనము పొందినటువంటి ఆశీర్వాదాలు, నిజంగా నీవు నేను పొందినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము ఏదైనా ఉందని అంటే రక్షణ. ఈ సాల్వేషన్ నువ్వు ఎవరికి ప్రకటిస్తున్నావు? ఈ సాల్వేషన్ నువ్వు ఎంతమందికి ప్రొక్లెయిమ్ చేయగలుగుతున్నావు? ఈ సాల్వేషన్ ఎంతమందికి నీవు ఆ యొక్క యాక్షన్స్ ద్వారా, లేకపోతే నీ యొక్క పనుల ద్వారా తెలియజేయగలుగుతున్నావు? నేను అంటాను, ఆ రోజు యేసు ప్రభువారు ఈ భూమి మీద సువార్త ప్రారంభించబడ్డానికి ఆయన పంపినటువంటి మెసెంజర్ బాప్తిస్మిచ్చు యోహాను అయితే, ఈ రోజు ఆయన రాకడకు ముందు అంత్యకాలపు స్వరముగా యూద అరణ్యములో, లేదు భారతదేశపు అరణ్యములో, లేకపోతే ప్రపంచంలో నలుమూలలో ప్రకటించేటువంటి కేక నీవే. ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా బాప్తిస్మిచ్చు యోహాను లాగా నన్ను ప్రిపేర్ చేయ ప్రభువా. నీ సాల్వేషన్ కొందనాలు, ఆత్మాభిషేకము దయచేయి ప్రభువా. మీ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటిస్తాను ప్రభా. నిన్ను మహింపరుస్తాను ప్రభా. తద్వారా నీ ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుతాను ప్రభా. నీకే మహిమ కలుగును గాక అని నువ్వు ప్రార్థన చేసి గొప్ప కార్యాలు చేయడానికి కొనుకో. నిన్ను బాప్తిస్మిచ్చు యోహాను వలె దేవుడు నిన్ను అభిషేకించును గాక. అనేకులకు ఆశీర్వాదకరముగా నీ ఉందువు గాక. నీ కుటుంబము దీవించి ఆశీర్వదించబడును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.